ఒక దేశాన్ని పూర్తిగా మార్చగలిగే ఆలోచన ఒక మనిషి చేతిలో విప్లవంగా మారితే అది చరిత్రలో చెరగని ముద్ర వేస్తుంది. అలాంటి మహా విప్లవకారుడు, ప్రపంచాన్ని కుదిపేసిన నాయకుడు, 20వ శతాబ్దపు చరిత్ర మార్చేసిన మహోన్నత వ్యక్తి, అణగారిన వర్గాల గొంతుక, ప్రపంచంలోకి మొట్టమొదటి సామ్యవాద దేశానికి పునాది వేసిన ధీశాలి, ఆయనే వ్లాదిమిర్ ఇలియచ్ ఉలియానోవ్. ప్రపంచం ఆయనను లెనిన్ అని పిలుచుకుంటుంది. ఏప్రిల్ 22న రష్యాలోని సింబిస్కీలో లెనిన్ జన్మించారు. ఒక సామాన్య కుటుంబంలో పెరిగిన ఆయన జీవితం 1887లో తన అన్నయ్య అలెగ్జాండర్ ఉరిశిక్షతో మలుపు తిరిగింది. జారు చక్రవర్తిని చంపడానికి కుట్ర పన్నారన్న ఆరోపణతో ఆయన అన్నయ్యను చంపేశారు. ఈ సంఘటన లెనిన్లో కోపం కాదు, ఒక లక్ష్యం నింపించింది. కార్ల్ మార్క్స్ సిద్ధాంతాల ప్రభావంతో లెనిన్ కమ్యూనిజం వైపు అడుగులు వేశాడు. పేదల కోసం, కార్మికుల కోసం అన్యాయం ఎదిరించడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. కార్ల్ మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ లెనిన్ను ప్రభావితం చేసింది. కార్మికులు, రైతులు ఏకమైతేనే దోపిడీ అంతమవుతుందని ఆయన నమ్మారు. 1897లో ప్రభుత్వం ఆయనను సైబీరియాకు బహిష్కరించింది. కానీ అక్కడ కూడా ఆయన తలమాగలేదు. అక్కడే ఆయన సిద్ధాంతాలకు పదును పెట్టారు. 1917 రష్యాలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. అక్టోబర్ రెవల్యూషన్ లెనిన్ నేతృత్వంలో బోల్షెవిక్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఇది ప్రపంచ చరిత్రలో ఒక మలుపు. మొదటి సోషలిస్టు రాష్ట్రానికి ఆరంభం. మొదటి ప్రపంచ యుద్ధంతో రష్యా అతలాకుతలమైంది. ఆకలి, పేదరికం రాజ్యమేలుతున్నాయి. 1917 అక్టోబర్లో లెనిన్ నాయకత్వంలోని బోల్షెవిక్ పార్టీ తిరుగుబాటు చేసింది. జార్ చక్రవర్తుల రక్తాక్షరాల పాలన అంతమైంది. చరిత్రలో మొదటిసారిగా శ్రామిక వర్గం అధికారంలోకి వచ్చింది. సోవియట్ యూనియన్ ఆవిర్భవించింది. లెనిన్ నాయకత్వంలో సోవియట్ యూనియన్ స్థాపించబడింది. ప్రజలకు, భూమి, కార్మికులకు హక్కులు, సమానత్వం కోసం కొత్తగా విధానాలను అమలు చేశాడు. లెనిన్ అధికారంలోకి రాగానే భూమిని రైతుకు పంచారు. ఫ్యాక్టరీలను ప్రభుత్వం పరం చేశాడు. అక్షరాస్యత కోసం, స్త్రీ పురుష సమానత్వం కోసం అనేక సంస్కరణలు తెచ్చారు. రష్యాకు ఆధునిక పారిశ్రామిక దేశంగా మార్చడానికి పునాదులు వేశారు. అనేక ఆరోగ్య సమస్యలతో పోరాడిన లెనిన్ 1924 జనవరి 21న మరణించాడు. కానీ అతని ఆలోచనలు ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. లెనిన్ ఒక వ్యక్తి కాదు, ఒక భావజాలం. సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన పోరాటం ప్రపంచానికి ప్రేరణగా నిలిచింది. చరిత్రలో ఎంతో మంది నాయకులు వచ్చారు, కానీ ప్రపంచాన్ని మార్చిన వారు కొద్దిమంది మాత్రమే. ఆ కొద్ది మందిలో కామ్రేడ్ లెనిన్ ఒకరు. నిరంతర శ్రమ, అనారోగ్యం కారణంగా 1924లో లెనిన్ కన్నుమూశారు. ఆయన శరీరం భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు నేటికి ప్రపంచవ్యాప్తంగా విప్లవకారులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సమానత్వం కోసం సాగే ప్రతి పోరాటంలో లెనిన్ చిరంజీవిగా నిలుస్తారు.